జ్యోత్స్నకి యాక్సిడెంట్ అయ్యింది. దశరథ, సుమిత్ర వాళ్ళు కూడా ఇంట్లో లేరు. కాబట్టి మీరు మా ఇంటికి వచ్చి కొన్నాళ్ళు ఉంటే మాకు కొంచెం ప్రశాంతంగా ఉంటుంది అని చెప్పి శివనారాయణ అయితే కాంచన, కార్తీక్ వాళ్ళతో చెప్తూ ఉంటాడు. నువ్వేమంటావమ్మా అని చెప్పి కార్తీక్ కాంచనాని అడిగేసరికి ఇంకేమన్నది ఉందిరా, వెళ్దాం పద అని చెప్పి అంటూ ఉంటుంది కాంచన. ఆ మాటలకి దీప అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. అయితే దీప వేగంగా వంట చేసిరా, శౌర్యని స్కూల్ నుంచి తీసుకొని వస్తాను అని చెప్పి అంటూ ఉంటాడు కార్తీక్. ఆ మాటలకి అయినా శౌర్య ఎందుకు రావాలి అని చెప్పి ఆ మాటలకి దీప అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ సరే అని అంటూ ఉంటుంది. ఇక కార్తీక్ అయితే వేగంగా శౌర్యని స్కూల్ నుంచి తీసుకొని వచ్చి మనం వెళ్దాం అని చెప్పి కార్తీక్ అంటూ ఉంటాడు. ఆ మాటలకి శౌర్య ఎందుకు అని చెప్పి శివనారాయణ అంటూ ఉంటాడు. ఆ మాటలకి శౌర్య కూడా దీప, శౌర్య వీళ్ళందరూ కూడా వస్తారు కదా అక్కడికి అని అంటూ ఉంటాడు కార్తీక్. ఆ మాటకి నేను పిలిచింది మీ అమ్మని, నిన్నే, మిగతా వాళ్ళతో నాకు సంబంధం లేదు అని అంటూ ఉంటాడు. ఆ మాటలకి కార్తీక్ షాక్ అయ్యి అసలు నేను వస్తే దీపతోనే వస్తాను. దీప నా భార్య మానేసి నేను ఒక్కనే ఎలా వస్తాను అనుకున్నారు మీరు ఇంత వేరియేషన్ చూపించి పిలుస్తారని నేను అస్సలు అనుకోలేదు. నా భార్య నేను ఎక్కడికి వెళ్తే నా భార్య అక్కడికే ఉంటుంది. నేను నా భార్య వెంటే ఉంటాను. నా వెంట నా భార్య ఉంటుంది అని చెప్పి కార్తీక్ చాలా గట్టిగా అంటూ ఉంటాడు. ఆ మాటలకి శివనారాయణ షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటాడు. ఇక అనసూయ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది దీప విషయంలో కార్తీక్ చూపించిన ప్రేమకి. ఇక కాంచన ఇటుకస్ మాట్లాడాలో తెలియక అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది. ఇక కార్తీక్ అయితే ఎట్టి పరిస్థితుల్లో దీపను వదిలి నేను రాను అని చెప్పి కార్తీక్ గట్టిగా చెప్పేస్తాడు శివనారాయణతో. ఇక షాక్ అవుతూ ఉంటాడు శివనారాయణ.